तो एक ऑटो ड्राइवर वाले का बेटी को डॉक्टर सीट मिला। तरकारी बेचने वाला बंडी पे जहीराबाद में तरकारी बेचने वाला का बेटी आज डॉक्टर बन रहा। एक किसान का बेटी आज डॉक्टर बन रहा। 19 बच्चे बच्ची आज एमबीबीएस सीट मिला बोले तो केसीआर साहब का काम नाम उनके दिलों में रहता है। ये आप समझने का जरूरत है। అట్లా ఎస్సీ గురుకులాలు ఎందరైనరు, బీసీ గురుకులాలు ఎందరైనరు, మైనార్టీ గురుకులాలు ఎందరైనరు. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నం చక్కగా పెట్టలేడు. ఆ గురుకుల పిల్లలకు అన్నం సరిగా పెట్టక రోజు దవాఖానలో పడుతున్నారు పిల్లలు. పురుగులన్నం మాకొద్దని రోడ్లు ఎక్కుతున్నారు పిల్లలు. పాము కాటుతో, తేలు కాటుతో, కరెంటు షాకుతో ఇవాళ పిల్లలు పాపం దవాఖానల పాలవుతున్నారు, ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అరే మన సంగమేశ్వర బంద్ పెట్టిండు. ఆనాడు నేను నీళ్ల మంత్రిగా ఉంటే నారింజ ప్రాజెక్టును అద్భుతంగా డెవలప్ చేస్తే ఎన్ని నీళ్లు ఉన్నాయి ఇప్పుడు నారింజలో? ఆ గేట్లు మంచిగా చేసి పూడిక తీస్తే జైరాబాద్ చుట్టుముట్టు 30 ఊర్లలో నీళ్లు గ్రౌండ్ వాటర్ పెరిగింది, వాటర్ టేబుల్ పెరిగింది. జహీరాబాద్ పట్టణంలో కూడా బోర్లు వేస్తే మంచిగా నీళ్లు పడుతున్నాయి. ఇంతకుముందు ఉంటుండే నా నీళ్లు. నారింజ చేసినాక ఇటు 20-30 ఊర్లలో బాయిలలో నీళ్లు, బోర్లలో నీళ్లు. మన జైరాబాద్ పట్టణంలో కూడా బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆనాడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం. ఎన్ని చెక్ డ్యాములు కట్టించినా ఆనాడు జైరాబాద్లో చెరువులు తక్కువనేని నేను నీళ్ల మంత్రిగా 200-300 చెక్ డ్యాములు ఈ జైరాబాద్కు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా చెక్ డ్యాములు కట్టడం వల్ల ఊర్ల పొన్న బాయిలల్లో, బోర్లలో నీటి ఊట పెరిగింది. అన్ని చెక్ డ్యాములు కట్టినాం ఆ రోజు. అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇలా సంగమేశ్వర కాళేశ్వరం నీళ్లు జైరాబాద్కు దేవాలని ఆ సంగమేశ్వరుడి పేరిట మనం సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును ప్రారంభించినాం. పనులు స్టార్ట్ అయినాయి. కాంగ్రెస్ వచ్చింది, బసవేశ్వర ప్రాజెక్టు ఆగిపోయింది, సంగమేశ్వర ప్రాజెక్టు ఆగిపోయింది. వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ లో బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆసుపత్రి శాంక్షన్ చేసిన ఆనాడు నేను ఆరోగ్య మంత్రిగా పిల్లలు డెలివరీకి పోతే ఇబ్బంది అవుతుంది, సంగారెడ్డి పోవాలంటే కష్టం అవుతుంది అని జహీరాబాద్ లోనే ఎంసీహెచ్ ఆసుపత్రి శాంక్షన్ చేసిన. కానీ ఈరోజు ఏమైంది? 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అక్కడనే ఆగిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లే స్లాబులు పడ్డాయి, బీఆర్ఎస్ గవర్నమెంట్లే గోడలు పెట్టినాం. 2 साल हो गया, जाए वही है. दवाखाना का काम आगे जा रहा नहीं. 2 साल से क्या कर रहा कांग्रेस? मैं पूछना चाहता हूं, अरे जो बीआरएस सरकार ने गरीब महिलाओं के लिए, पब्लिक के लिए दवाखाना सैंक्शन करके आधा काम कर चुके हैं, फिर तुम्हारे सरकार आके 2 साल हो गए, गुजर गए, कब तक ये दवाखाना हो जाएगा? तो दवाखाना बंद करते, संगमेश्वरा प्रोजेक्ट बंद कर देते, हर कुछ बंद कर दे रहे. किसानों को रैतु बंधु पथकम 2 बार दिए, 2 बार बंद करे. बोनस 1 बार दिए, 1 बार बंद कर दिए. अब बिजली కరెంట్ ఎన్ని గంటలు వస్తున్నది? ఊర్లలో రైతులకు 12 గంటలు, 13 గంటలు కూడా వస్తలేదు. సాయంత్రం 5 గంటలకు, 6 గంటలకు పోతే మళ్ళా పొద్దుగాల 3కి 4కి వస్తున్నది కరెంటు. అవునా? 4 బజే 4 గంటలకు వస్తుంది, 4 గంటలకు వస్తుంది. సాయంత్రం 5కి పోతుంది, పొద్దుగాల 4 గంటలకు వస్తుంది. అంటే ఎన్ని గంటలు వచ్చినట్టు కరెంటు? 12-13 గంట, 10 గంట.